ఒక్కసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయి. యా సీరియస్లీ రండి, మీరు రండి చెప్తాను. రండి. కొమ్ములుంటే మీరు బాగోరు కదా, అందుకే మీరు రాయండి. సత్య గారు, మీ రైటింగ్ ముత్యాలనుకోండి. మీరు ఏ అబ్బాయికైనా లవ్ లెటర్ రాస్తే ఫ్లాట్ అయిపోతారు అంతే. ఓ రాధగారు మీరా? ఇదిగో మీ గురించి మాట్లాడుకుంటున్నాం. తనకి మీరే జాబ్ ఇప్పించారంట కదా, హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. రాధగారు మంచి పని చేశారు మీరు. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తున్నారు? నేను తనకి అప్లికేషన్ ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాను. ఓ హెల్పింగ్ నేచర్. ఏదో అలా. తనకి ఆఫర్ లెటర్ రెడీ చేయించాలి కదా, నేను చేపిస్తానులే. నీకేదైనా పని ఉంటే చూసుకో. నాకు మీతోనే పనుంది. నాతో ఏం పని? ఫైల్ ఒకటి చెక్ చేయాలి. తర్వాత చేయొచ్చులే. వెరీ అర్జెంట్. పాపం, మరి తన ఆఫర్ లెటర్? తనకి సింగారం హెల్ప్ చేస్తుంది. నువ్వు నాతో క్యాబిన్ కి పద. పాపం సింగారం గారు లంచ్ చెయ్యలేదేమో. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో. సింగారం చెప్పండి మేడం. హెచ్ఆర్ డెస్క్ దగ్గర సత్య అని న్యూ అడ్మిన్ ఉంది. నువ్వు వచ్చేది చూసుకో. అలాగే మేడం. పదండి వెళ్దాం. సర్లేండి పదండి వెళ్దాం. సత్య నువ్వు ఇక్కడే ఉండు. సింగారం వస్తుంది, ఆఫర్ లెటర్ రెడీ చేసిస్తుంది. తర్వాత నేను మేడంతో సైన్ చేయిస్తాను. ఓకే రాధా. ఆల్ ది బెస్ట్ సత్య. బాయ్ బాయ్. బాయ్. ముందుకు చూసి పదండి, పడితే పళ్ళు రాలిపోతాయి. ఎస్, ఐ లవ్ దిస్ పొసెసివ్నెస్. హలో, ఏంటి ఏదో ఫైల్ చెక్ చేయాలన్నావు? ఏంటది? త్వరగా ఇవ్వు. ఎందుకంత తొందర? వేరే పని ఏమైనా ఉందా? పనంటే అదే అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది కదా, పేరు సత్య. పాపం చాలా కంగారుగా కనిపిస్తుంది. అందుకని తమరిప్పుడు టెన్షన్ పడకండి అంటూ ఓదారుస్తారా? ఎవరైనా కష్టంలో ఉంటే నేను చూడలేను, అది నా మంచితనం. అందులోనూ అమ్మాయిలకి ప్రాబ్లం అంటే అస్సలు తట్టుకోలేను. అవునవును, నాకు తెలుసు. తన సంగతి సింగారం చూసుకుంటుంది. నువ్వు ఈ ఫైల్ చూడు. సింగారమా? సింగారం తనని ఇంకా టెన్షన్ పెట్టేస్తుంది. పైగా సత్యకి ఏ వర్క్ ఎలా చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఆఫీసులో ఏ బ్లాక్ ఎక్కడుందో ఇవన్నీ వివరంగా చెప్పాలి కదా. మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, యు నో. అవునా? మన ఆఫీస్లో ఓల్డ్ రికార్డ్స్ బ్లాక్ ఎక్కడుంది? అది ఎక్కడుందంటే, అది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆఫీస్లో ఏ బ్లాక్ ఎక్కడుందో నీకే తెలీదు. నువ్వు అమ్మాయికి చెప్తావా? అది వివరంగా. అది కాదనుకో, నేను పక్కనే ఉంటే ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. నేను అది గమనించాను. చాలా ఫ్రీగా మాట్లాడుతుంది కూడా. మిస్టర్ మనోహర్, ఇందాక మేము వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఆటో డ్రైవర్తో, గేట్ దగ్గర మన ఆఫీస్ సెక్యూరిటీతో, ప్యూన్తో కూడా
చాలా ఫ్రీగా మాట్లాడింది. దాని అర్థం ఆ అమ్మాయి ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతుందని, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని కాదు. అండర్స్టాండ్? నీ చెలస్ నాకు అర్థమైంది రాధా. ఐ వాంట్ దిస్ పొసెసివ్ ఫీల్. అదే ప్రేమ. అలా చూస్తున్నావేంటి? ఏం లేదు. తనను సో నైస్ ఆఫ్ యూ అని కూడా అంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరంటారు తెలుసా? సో నైస్ ఆఫ్ యూ అంటే నీది సోది, చాలు పక్కకెళ్ళు అని అర్థం. హలో, నువ్వు ఇలా అన్నిటికీ పెడర్థాలు తీకు. ఇప్పుడేంటి, ఈ ఫైల్ చూడాలి అంతే కదా? చూస్తాను. సత్య పేపర్స్ కింద పడితే తీసిస్తాడా? నేను పడేస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. అయ్యో, పేపర్స్ పడిపోయాయి. పడితే లేచి తీసుకోండి. పక్కనే కదండి పడ్డాయి. ఏదో పాకిస్తాన్లో పడ్డట్టు ఫీల్ అవుతారేంటి? తీసుకోండి. అదేంటి అలా చూస్తారు? అలా చూస్తే భయపడిపోతామా? ఓకే ఓకే ఓకే, నేను తీస్తాను. సరే. గుడ్. నేను ఈ ఫైల్ స్టాఫ్ క్యాబిన్ దగ్గర కూర్చొని చెక్ చేస్తేనే మంచిది. ఏం అక్కర్లేదు, ఇక్కడే నా ఎదురుగానే కూర్చొని మొత్తం ఫైల్ కంప్లీట్ చేయాలి. ఆ చూపేంటి? కొత్తగా కనిపిస్తున్నావు. నేనెప్పట్లాగానే ఉన్నాను. కొన్ని మాటలు మనకు అర్థం కావు, ఎదుటి వాళ్ళకే తెలుస్తాయి. బాగుంది. ఏం బాగుంది? ఈ ఫీల్ చాలా బాగుంది. తెలుసుకుంటావా, తెలుపమంటావా, మనసు అంచున్న నించున్న నా కలని ఎదురు చూస్తూ